మంచిది దేవుని మాటలు మనం విందాం. నా ప్రియమైన దేవుని బిడ్డల, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కీర్తనల గ్రంథం 81వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. 81:8. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు చాలండి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తున్నాం? అందరు తెచ్చారా? బైబిల్ తెచ్చారా? అందరు చదివారా? మాట చదివారా? అందరు చదవడం చాలా మంచిది. వాక్యం చదవడం మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్తున్నాడంటే, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అంటే నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటే, ఇప్పుడు వాళ్ళు ఆయన మాట వినట్లేదు. వింటే నీకు ఎంత మేలు, వింటే నీకు ఎంత ఆశీర్వాదం, వింటే నీకు ఎంత స్వస్థత. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సంబంధించిన సంగతులు ప్రజలు వినట్లేదు. వినక మాయకు సంబంధించిన, లేదా జ్యోతిష్యానికి సంబంధించిన, లేదా సోదికి సంబంధించిన, వాటికి సంబంధించిన మాటలు వింటున్నారు. అంతెందుకు, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు కూడా విని కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. చాలా మంది, మీ ఆయన ఎట్టంటగా అంటే అయిపోయింది. ఇంకా మీ ఆవిడ ఎట్టంటగా, అది నిజమో అబద్ధమో తెలుసుకోవడం తర్వాత సంగతి. ఇంకా ఆ మాట ఫిక్స్ అయిపోతారు. ఇదిగో నువ్వు ఇంత కట్టావనుకో, ఇక నెల ఇంత వచ్చింది చాలు, మాట వినేసి కట్టేస్తారు. ఈలోపాడు ఒక నెల తర్వాత ఊరు దాటి వెళ్ళిపోతాడు. ఇలాంటి మనం చుట్టుప్రక్కల ఎన్నో మాటలు విన్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు దేవుని మాట విను. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని రోజులు నీ ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు విన్నావు, దానివల్ల నీకు శూన్యమే, దానివల్ల నెమ్మది లేదు. ఇన్ని రోజుల డాక్టర్ల మాట మనం వింటాం, దానివల్ల మనకు దడబుట్టిద్ది, అయ్యో అన్న భయం ఎక్కువైపోద్ది. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు వాళ్ళ మాట కాదు, వీళ్ళ మాట కాదు, నీవు నా ప్రజలు గనుక నా మాటలు మీరు వినాలి. ఎందుకని ఆయన మాట వినాలి? ఆయన మన కొరకు రక్తము కార్చాడు. ఏ దేవుడు చేయలేని ప్రాణ త్యాగము మన కొరకు చేశాడు గనుక నీవు ఆయన మాట వినాలి. ఆయన సొత్తైన ప్రజలు. అర్థమైందండి? అందుకని రాయబడిన మాట నా ప్రజలారా అంటున్నారు. ఒకవేళ అనుకోవచ్చు, మా మతం వేరు కదా, మా కులం వేరు కదా, మా రంగు వేరు కదా, మా వర్ణం వేరు కదా, మా జీవిత విధానం వేరు కదా, మేము అలాంటి వాళ్ళు కదా, మేము ఇలాంటి వాళ్ళం కదా. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు ఆయన పోలికలో, ఆయన స్వారూప్యములో చేయబడిన ప్రజలు గనక, నీవు ఆయన ప్రజలు గనక ఆయన మాట మీరు వింటే, ఆయన సంగతులు తెలియజేస్తూ ఉన్నప్పుడు అది నీకు ఆరోగ్యకరమని, అది నీకు క్షేమమని తెలుసుకొని ఆ మాటను మీరు విన్నప్పుడు అది మీకు ఎంతో మేలు. అయ్యో అని ఎప్పుడు వాడతారు తెలుసా? ఏదో ప్రమాదం జరిగినప్పుడు. అయ్యో అన్న పదాలు ఎప్పుడు వాడతాం తెలుసా? మనిషి చనిపోయినప్పుడు. అంతేనా? మనిషి చనిపోయినప్పుడు ఎలా ఏడుస్తారు? ముందు పదాలు కలుపుతారు. అయ్యో నువ్వు ఉంటావు అనుకున్నావు, రైట్ అయిపోయావేంట్రా. యాక్సిడెంట్ అయిందనుకో, అయ్యో ఎందుకురా ఇలా జరిగింది. నష్టాలు కలుగుతున్నాయని దేవుడు తెలుసుకొని ఆయన చెబుతున్నాడు, ఇశ్రాయేలు నీవు నా మాట విని ఎడలా నష్టాలు కలగక ముందే, ప్రమాదాలు జరగక ముందే, ప్రమాద హెచ్చరికగా దేవుని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు మార్చబడి ఆయన మాట వినాలి. చెప్పండి హల్లెలూయా. నా మాట నాదే అని, నా జీవితం నాదే అని, నా భార్య మాటే వింటానని, నా భర్త మాటే వింటానని, నా మాటలే నువ్వు వినాలని అనుకున్నావు అనుకో, నష్టాలే. కానీ ఎవరి మాట వినాలి? కుటుంబం ఎవరి మాట వినాలి? ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం వ్యక్తుల మాట వినదు, దేవుని మాట అనగా దేవుని వాక్యాన్ని వింటుంది.
వెళ్ళి చెప్పండి హల్లెలూయా. మనుషుల మాట నిరర్థకం. అర్థమైందండి? మనుషుల మాట శూన్యం, మనుషుల మాట నష్టాలకే మూలం. కానీ దేవుని మాట నీకు మేలు కలిగించే అద్భుతమైన సూత్రం. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏంటోనండి ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టుంది అని అన్నారంటే ఏమంటారు వాళ్ళు? ఏమీ లేదు, నీ ఇంటికి ఏం కట్టు, నిమ్మకాయలు కట్టు, పచ్చిమిరపకాయలు కట్టు, ఆ తర్వాత ఏంటంట గుమ్మడికాయ కట్టు, ఆ తర్వాత ఏంటంట అలోవేరా చెట్లు కట్టు. లోపల ఉన్నది పోతేమో కానీ కొత్తగా జాగ్రత్త లోపల. ఆమేన్ హల్లెలూయా. ఏంటంటే లోపల ఉన్నాయి పోవటమేమో కానీ అవి కట్టడం వల్ల ఏమొచ్చాయి? కొత్తవి చేరుతాయి ఇంట్లో. ఎడి చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరు చెప్తే వాళ్ళు వింటున్నారని చెప్పి మనం ఆ మధ్య హైదరాబాద్లో జరిగిన సంఘటన మీకు చెప్తున్నా. ఇద్దరు అమ్మాయిలు యవనస్తురాలు, ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు ప్రొఫెసర్ సంథింగ్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే, ఇలా చేయటం వల్ల ఏమండి మీ పిల్లలకు బలి ఇవ్వటం వల్ల పునర్జన్మ అనేది ఉంటుంది, మీ పిల్లలకు బలి ఇవ్వటం వల్ల మీకు మేలు జరిగిద్ది అని అన్నప్పుడు ఏం చేశారు తెలుసా అండి? బాగా చదువుకున్న వాళ్ళే, మరి వీళ్ళ జ్ఞానం ఆడిపోయింది. బాగా చదువుకున్న వాళ్ళే, వీళ్ళ తెలివితేటలు ఆడిపోయినాయి. చదువుకున్న వాడు దాదాపు ఎవరిని పసిగట్టడు, ఏ మాట వినడు. ఎందుకని? ఆ చదువు అతనికి జ్ఞానం ఇస్తుంది. అంత చదివిన వాళ్ళు కూడా యవ్వన కాలంలో ఉన్న కుమార్తెలు ఏం చేశారు తెలుసా? వాళ్ళు చంపేశారంటే. ఎందుకో తెలుసా? ఇంకో అద్భుతమైన మాట వింటాను. మనిషి ఎప్పుడు మాట వింటాడో తెలుసా? కష్టమైన పరిస్థితుల్లో వింటాడు. డబ్బులు బాగా అవసరం అన్నప్పుడు వింటాడు. అర్థమైందండి? ఆపద వచ్చినప్పుడు వింటాడు. ఆపద నుండి తప్పించబడతాము అన్న ఒక నిరీక్షణ కలుగుతున్నప్పుడు వింటాడు. దానివల్ల నిరీక్షణ కలగటమేమో కానీ ఆధారము లేని జీవితం జీవించేస్తాం. హుషారు చెప్పండి హల్లెలూయా. కనుక నీవు ఎవరి మాట వింటున్నావో నాకైతే తెలియదు, కానీ నీవు దేవుని మాట వినాలి. కొన్ని కుటుంబాల్లో చూడండి, భార్య మాట వినలేదంటే గొడవలు, భర్త మాట వినలేదంటే గొడవలు. అసలు నేనంటే వాళ్ళిద్దరు దేవుని మాట వింటున్నారు. దేవుని మాటను వినాలి. దేవుని వాక్యం చెప్పినట్లుగా నువ్వు నడవాలి, మారాలి. అది నీకు మేలు, నీకు ఆశీర్వాదం. కొన్నిసార్లు చూడండి, ఆధ్యాత్మికంగా చాలా మంచి మంచి చేసేవాళ్ళు ఉంటారు, కానీ దేవుని మాట వినకపోతే ఎన్ని చేసినా, ఎలా గొప్పకు బ్రతికినా అది శూన్యమే. చూడండి, సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 15:22 మనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఒకడు బలులు అర్పించడం వల్ల సంతోషిస్తాడా? దహన బలులు అర్పించడం వల్ల సంతోషిస్తాడా? తర్వాత ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. గడి చెప్పండి హల్లెలూయా. విషయం ఏంటంటే, ఆ రోజుల్లో బలులు అర్పించే విధానం ఉండేదండి. బలులు అర్పించే విధానం ఉంది. ఫలానా పాపం నువ్వు చేసావు కనుక ఈ బలి అర్పించాలి అనే అలవాటు ప్రజలకి మామూలుగానే మారిపోయింది. మాట వినడం పక్కన పెట్టేసి బలులు అర్పించడమేగా, పొట్టేలు అర్పించేద్దాం, ఫలానా దొంగతనం చేసి ఇది చేసేద్దాం, ఫలానా ఇది చేసే కనుక దీనికి తగ్గట్టుగా మనం పావులు అర్పించేద్దాం అని వాడుకగా మార్చుకున్నారు. కానీ సమూయేలు అంటున్నాడు, బాబు దాన్ని వాడుకగా కాదు, అది ఎందుకు చెప్పాడో దేవుడు ఆ మాటను విను. విషయాలు చెప్పండి హల్లెలూయా. ఆ బలులు అర్పించమని ఎందుకు చెప్పాడంటే, ఆ తర్వాతను ఆ పాపము చేయకుండా ఉండాలని. ఆ మాటను వినాలి. మాట వినకుండా బలులు అర్పించేస్తాను, మాట వినకుండా దూడలు అర్పించేస్తాను, మాట వినకుండా ఆ పొట్టేలను అర్పించేస్తాను, మాట వినకుండా పావురాలు అర్పించేస్తాను, మాట వినకుండా పుట్టిన పిల్లలు అప్పగించేస్తాం. అది కాదు, అక్షరాలుగా కాదు బాబు నువ్వు తీసుకోవాల్సింది. ఆత్మీయ భావం ఏంటి? నీ జీవితం మారాలి. నువ్వు చేసిన పాపానికి మూగ జంతువులు అప్పగించబడుతున్నాయన్న మనసు నీలో రావాలి. ఆ పాపము చేయకుండా నీ జీవితాన్ని మార్చుకోవాలి.
లేకపోతే అలవాటేగా, ఈరోజు తప్పు చేశాడు బలి అర్పించాడు, మరలా రేపు ఏదో తప్పు చేస్తాడు మరలా బలి అప్పగిస్తాడు. ఇంక ఇదే పని. అసలు చేయకుండా ఉండడానికే ఆ బలులు అర్పించే కార్యక్రమం పెట్టింది. ఆఖరికి దేవుడు ఏం చేశాడంటే, ఇలా ఎన్ని తప్పులు చేస్తున్నా బలులు అర్పించే ఆ వాడుక అలవాటు మాత్రం వీళ్ళు మార్చుకోలేదు కనుక ఒకేసారి అన్నిటి నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపితే ఆయన శిలువ మీద ఒక్కసారిగా శిలువ మరణాన్ని అప్పగించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక మీదట మనం పాపానికి బానిసలు కాదు, ఇక మీదట పాపం చేయాల్సిన అవసరం లేదు. స్వతంత్రుడిగా స్వతంత్రురాలిగా దేవుని ఆజ్ఞలతో కూడిన నియమాన్ని బట్టి స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించవచ్చు. రెడీ చెప్పండి, హల్లెలూయా. మాట వినటం శ్రేష్టం. అర్థమైందండి? నువ్వు కానుకలు ఇస్తున్నావా, కానుకలు ఇవ్వట్లేదా? మందిరానికి వస్తున్నావా, రావట్లేదా? ఏమండి పలానా చేస్తున్నావా, చేయట్లేదా? వీటన్నిటికంటే దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు వాక్యం ఏం చెప్పాడో అది నువ్వు పాటిస్తున్నావా అనేది ముఖ్యం. పాటించకపోతే ఎవరికి నష్టం అండి? మనకే నష్టం, నీ పక్కన వాళ్ళకి కాదు, నీతో పాటు మందిరానికి వచ్చిన వాళ్ళకి కాదు. మాట వినటం శ్రేష్టం, ఎంతో మేలని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన కోరింది ఏంటంటే, పెద్ద పెద్ద పనులేని కోరట్ల, మాట వినండి చాలు. కొన్నిసార్లు ఆయన మాటలు ఏమండి పిచ్చితనంగా అనిపించిన ఆయన ఆశ ఏంటంటే, ఇంతకీ వీళ్ళు నా మాటలు వింటారో లేదో. రెడీ చెప్పండి, హల్లెలూయా. హుషారు చెప్పండి, హల్లెలూయా. కానీ ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్తున్నాను, నీ పిల్లల్ని బలిగా ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ అలాంటి ఏమైనా చెప్తే మీరు నమ్మకండి. అర్థమైందండి? ఇప్పటికీ కూడా బలులు అర్పించే కార్యక్రమాలు లేవు. జాగ్రత్తగా వినాలి మీరు. అన్ని జనులు బలులు అర్పించే కార్యక్రమాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ్యంలో బలులు అర్పించే కార్యక్రమం లేదు. మరి ఏం అప్పగించాలి? నీ హృదయమే దేవుని దగ్గర బలి అయిపోవాలి, నీ జీవితమే దేవుని బలి అయిపోవాలి. అసలు బలి అయిపోవడం అంటే అర్థం ఏంటి? బ్రతుకుతూ ఉన్న దేవుని కొరకు బ్రతుకుతూ భౌతికంగా చెడిపోయిన స్థితియే బలిగా అర్పించుకోవటం. విషయాలు చెప్పండి, హల్లెలూయా. పౌలు అంటాడు, బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావైతే. అంటే నువ్వు చచ్చిన వాని వల్లే భౌతికంగా బ్రతకాలి, ఏమంటే దేవుళ్ళు బ్రతుకుతున్నట్టుగా ప్రజలకి కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున మాట పెట్టున్నావా? కొంతమంది ఏమండి అనవసరమైన చేస్తూ ఉంటారు, కానీ అందులో భావాన్ని గమనించరు. అది ఎందుకు చెప్పారు, అది ఎందుకు అలా చేశారు? కొంతమంది చూడండి, దేవుని మందిరానికి వస్తే అలా చేయొద్దు అన్నాం అనుకో, అవసరమైతే మానేస్తారు, కానీ ఇందులో ఈ భావం ఉంది, అందుకనే దైవజనులు మనకు చెప్పారు అన్న సంగతి పక్కన పెడతారు. ఉదాహరణ చెప్తున్నా, విగ్రహారాధన చేయకండి అన్నాం అనుకో, మామ చెప్తారు అలా చేయకపోతే ఎలాగా అని అనుకొని ప్రార్థనకు అయితే దూరం అయిపోతారు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా వాక్యం ఎరిగిన వాళ్ళైతే విగ్రహారాధన, ఎందుకంటే అందులో దేవుడు ఉండడు, మనిషి వాటిని నిర్మించాడు. అనేక రకాలుగా వాటి మీద కాళ్ళు పెట్టి శుద్ధితో కొట్టి అవి చేసి ఇవి చేసి, మరి మట్టిని ముందు బొమ్మను చేయాలంటే ఏం చేస్తారు? మట్టిని ఏం చేయాలి? ముందు తొక్కాలి కదా. ఏమండి మరి ఎన్నిట్లో దేవుడు ఉంటాడా? ఆయన అంటాడు, వాటిలో ఉండను బాబు, నేను నీలో ఉంటా. విషయాలు చెప్పండి, హల్లెలూయా. అమ్మాయి నేను నీలో ఉంటా. వాటిలో వెతుక్కుంటారేంది నన్ను? వాటిలో ప్రాణము లేదు, అవి ఒట్టి మట్టి విగ్రహాలే, అవి ఒట్టి రాళ్లే, అవి మనుష్యులు చేసినవి. కానీ నేను నిన్ను చేశాను, నేను నిన్ను చేశాను కనుక నీలో ఉండాలనుకుంటున్నాను. నువ్వు చేసిన వాటిలో నేను ఉండాల్సిన అవసరం నాకు లేదు. మరి ఈ రోజున మనం ఈ మాట కఠినంగా ఉంటే మానేస్తారో వస్తారో నాకు తెలియదు. చాలా చెప్పండి, హల్లెలూయా. మనం క్రైస్తవులు కనుక విగ్రహారాధన చేయకూడదు, వాటికి సంబంధించిన స్థలాలకి వెళ్ళకూడదు. తాటి చెట్టు కింద ఉంటే చాలు, ఏం చేసినట్టు అంతే. అసలు చెట్టు జోలికి వెళ్ళకపోతే చాలుగా. కొబ్బరి చెట్టు కింద ఉంటుంది, ఎవరు వద్దన్నారు? కొబ్బరి నీళ్ళు మంచిదే, తాగినా ఎవరేం కాదు. ప్రియమైన దేవుని బట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. చాలా మంది ఈ రోజున అలా చేయదు ఇలా చేయదు, మనం దేవుని నమ్ముకున్నాం అలాంటి చేయకూడదు అని అంటే వాళ్ళు ఒప్పుకోట్లా. మెడలో వేసుకుంటున్నారు, ఏం వేసుకుంటున్నారు? ఏం వేసుకుంటున్నారంటే అక్కడ ఇచ్చిన సిలువ, ఏంటది? పూసలతో ఉన్న సిలువ.
అవి వేసుకోవచ్చు మనం బైబిల్లో ఉందా? లేదు. బైబిల్ వేసుకోవద్దు అంటుంది. టాటూలు వేసుకోవద్దు అంటుంది. టాటూలు అంటే పచ్చబొట్లు. గోరింటాకులు అవి కూడా పచ్చబొట్లుగా, అంతేనండి? అయ్యో, బైబిల్లో చెప్పనివి ఈ రోజున మనం పాటిస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. చాలా మంది పాస్టర్ గారి దగ్గర వచ్చి కూడా ప్రార్థన చేస్తారు వాటిని. ఏది ఆ మెడలు వేసుకొని సిలువని మేము చేసినా చేయకపోయినా ఏం ప్రయోజనం, అది దేవుడే ఇష్టపడట్లా, మేమేం చేయగలుగుతాం? అది చెప్పండి. హల్లెలూయా. సిలువ ఎందుకు? సిలువలో విలువ తెలుసుకోవడానికి. మెడలో వేసుకొని నేను క్రిస్టియని అని తిరగడానికి కాదు. ఆ సిలువలో ఉన్న భావం, నీ కొరకు యేసయ్య చనిపోయాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, స్టార్ కట్టుకుంటారు ఈ నెల అంతా కదా. స్టార్ అంటే అర్థం ఏంటి? కట్టుకుంటే కట్టుకున్నారులే, మాకు సంబంధం లేదు. అయ్యో, ఆయన సిలువ వేసుకోవద్దు అంటాడు, స్టార్ కట్టుకోవద్దు అంటాడు, ఎవరుంటే అని మానేసి నాకు బాధ్యత లేదు. స్టార్ విలువేంటి? స్టార్ ఏం చేసింది ఆ రోజు? మార్గం. మరి ఎంతమంది నువ్వు చూపించావు మార్గానికి, చర్చికి? ఏసై దగ్గర ఎంతమంది? అది వేసుకో, స్టార్ కట్టుకో, ఏం కాదను. అర్థం లేని భక్తి వ్యర్థం. హుషారు చెప్పండి. హల్లెలూయా. మెడలో సిలువ వేసుకుంటే సరిపోదు. అసలు నువ్వు దేవుని కొరకు బలివేయవా? అసలు యేసయ్య నీ కొరకు బలివేయని ఇతరులకు చెప్పి అనేకులు రక్షణలో నడిపించావా? అందులో ఉన్న భావాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే దానికి విలువ, అర్థం మన జీవితాల్లో ఉంటుంది. గడి చెప్పండి. హల్లెలూయా. హుషారు చెప్పండి. హల్లెలూయా. బైబిల్ దగ్గర ఉంది, జన్మదినము కంటే మరణదినం మేలు. అంటే అర్థం ఏంటి? పుట్టినరోజు బాబాకంటే ఎక్కడెక్కడ చనిపోయి ఉంటారు ఆడి బొమ్మనే. దాని అర్థం ఏంటంటే నువ్వు కూడా ఒక్కరోజు పోతావు. దాని భావం అది. ఆమేన్. హల్లెలూయా. పుట్టినరోజు చేసుకోండి, మంచిదే. ఎందుకంటే పుట్టినరోజు ప్రతి మనిషి గుర్తు చేసేది ఏంటంటే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సంవత్సరాలు పెరుగుతున్నాయి బాబు. నాకు మొన్న పోయిన నా గురించి చెప్పుకుంటా. పోయిన నెల ఎంత? నవంబర్ 24వ తారీఖు నా పుట్టినరోజు. 39 దాటి ఏమొచ్చింది? ఏది? 38. వెనక బాగుంగా, ముందుకే పోతాం. సంవత్సరాలు పెరిగే కొద్దీ మనకి దగ్గర దేనికి అవుతుంటాం? మరణానికి, చావుకు దగ్గర అవుతుంటాం. మరి ఎందుకు చేయాలంటే ఎంతకాలం నన్ను బ్రతికించావయ్యా, ఒక నూతనమైన సంవత్సరం ఇచ్చావు. చేసుకోవచ్చా చేసుకోకూడదా నీ ఇష్టం. నువ్వు అది విలువ కలిగింది అనుకుంటే దేవుని మహిమార్థంగా కూటం పెట్టుకో. ఎడి చెప్పండి. హల్లెలూయా. ఎవరో చెప్పారండి పుట్టినరోజు చేయకూడదని అంటే బైబిల్లోనే ఉందండి. ఏదో ఒక కారణాన్ని బట్టి మనము పుట్టినరోజు మానేయకూడదు. అక్కడ ఎవడో రాజు చేసాడండి, అందుకని యోహాను శిరచ్ఛేదం చేయబడ్డాడు అంటే కోటం పెట్టి పుట్టినరోజు చేయలేవాళ్ళు. డ్యాన్సులు చేయించుకొని పుట్టినరోజు చేయించుకున్నారు. ఎంత అర్థం ఉంది అందులో? ఆమేన్. హల్లెలూయా. ఏది పడితే మనం వినకూడదు. అది ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు. అప్పులు ఉన్నప్పుడే కనపడతారు వీళ్ళు. అర్థమైందండి? చాలా తక్కువ వడ్డీ రోడ్లు వేస్తాం, ఇంతే అంతే అంటారు. తీసుకున్నప్పుడు మహా ఆనందం ఉంటుంది. అసలు ఆ తీసుకున్న డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి అంటారు? అప్పుడే జ్వరాలు వస్తాయి. అర్థమైందండి? అప్పుడే వినకూడని మాటలు వినబడతాయి. చేతిలో డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఏం చేయమంటాం? మొత్తం మంచేటప్పటికి మన చేతిలో మన కారణం దేని కొరకైతే తీసుకున్నాం వాటికే మరి కట్టకి తప్పిద్దా తప్పదా? వచ్చే నెల వస్తాడు, వచ్చే నా వడ్డీ అన్నాడు అనుకో, నువ్వు ఏడిచ్చావు ఇచ్చిందంతా మా వాడికే సరిపోయావు, నాకేడు సరిపోయిందంటే వాడికి అవసరం అయ్యింది, నాకు ఎందుకు అయ్యింది, నాకు కట్టాల్సింది కట్టు అంటాడు. అర్థమైందండి? ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట. బైబిల్ ఒకసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ సందర్భాలు చెప్పను, 2 సందర్భాలు చెప్పి ముగించేస్తాను. బైబిల్లో ఒకసారి ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో భయంకరమైన పాపాత్ముడు ఉన్నాడు. భయంకరమైన వడ్డీ వ్యాపారం చేస్తాడు, మోసాలు చేస్తాడు, అమాయక ప్రజల్ని ఎవరి మోసాలు చేస్తాడు అతను. ఈ రోజుల్లో చదువులు అన్నీ ఉన్నాయి, కానీ ఒకప్పుడు చదువులు అనేవి పెద్దగా లేవు. ఫలానా ఎంత డబ్బులు తీసుకున్నామంటే వాళ్ళు అటు వెళ్ళిన వెంటనే ఇతను ఒక 0 కలుపుకుంటాడు దానికి. ఏముంది, కరెక్ట్గా నేను ఇదే చెప్పాను, అవసరమైతే చూడు నువ్వు చెప్పినప్పుడే నేను రాశాను అని చెప్తే చేసేది ఏం లేదు. అలాగా జనాలు మోసం చేసేవాడు.
అతను యేసు ప్రభు గురించిన మాటలు ఎన్నో వింటూ ఉంటే అతనికి అనిపించింది, అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడు? అందరు చెప్పడమే కానీ నేను ఎప్పుడు చూడలేకపోయానే, నేను యేసు ప్రభుని చూడాలి అని అనుకొని ఎంతమంది చెప్పిన, ఒరే నువ్వు వడ్డీ వ్యాపారస్తుడివి, నువ్వు అప్పులు ఇస్తా ఉంటావు, నువ్వు ఎంతరా నీ అంతటి వాడిని చూడడం ఏంటి, అసలు నీ దగ్గరే ప్రజలు వస్తుంటే నువ్వు వెళ్ళిపోయి చూడడం ఏంటంటే, ఆ మాటలన్నీ పట్టించుకోకుండా ఇతను అనుకుంటున్నాడు, నేను యేసు ప్రభుని ఈరోజు నేను ఎలాగైనా చూడాలి. ఎప్పుడైతే యేసు ప్రభు చూడాలనుకున్నాడు, ఇతను ఎలాంటి వాడంట? పొట్టోడు, మరుగుజ్జోడు, ఎదుగుదల లేనివాడు, శారీరకంగా మరగుజ్జుగా ఉన్నటువంటి ఇతను యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. కానీ చుట్టూ ఎవరున్నారంటే పెద్ద పెద్ద ఎత్తుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు. మనుషులు ఉన్నప్పుడు యేసు ప్రభుని చూడాలనుకున్న చూడలేకపోయారు. ఆఖరికి ఇతను అనుకున్నాడు, ఏ దారినమైతే మరి యేసు ప్రభు వెళ్తాడో అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కిన తర్వాత నేను యేసు ప్రభుని చూడొచ్చని ఎక్కాడు. ఎక్కిన తర్వాత నా ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన శిష్యులు ఆయన ఆ చెట్టు క్రిందికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇతను అనుకున్నాడు, వీళ్ళలో ఇతను వేరుగా ఉన్నాడు కనుక ఇతను యేసు ప్రభు అనుకుంటా అని కన్ఫర్మ్ అయిపోయాడు. ఎందుకో తెలుసా, ఆ ఏరియా వాళ్ళందరూ ఎలా ఉంటారు, గడ్డాలు పెంచుకొని నీళ్ళు టంగీలు వేసుకొని అవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఆ చైనా జపాన్ వాడు ఉన్నట్టుగా మొఖాలన్నీ ఒక్కడే, ముక్కులన్నీ అయ్యే, కళ్ళు మాత్రం ఇంతింతే ఉంటాయి, ఎవరెవరు అర్థం కాదు. అలాగే ఆ దేశంలో, అరబ్ దేశాల్లో కూడా, మరి ఇజ్రాయెల్ దేశంలో కూడా ఎవరు ఏ కథ అర్థం కాదు. అందరు నిలువుటంగా వేసుకున్నారు, అందరికి గడ్డాలు ఉన్నాయి. వాళ్ళలో ప్రత్యేకంగా యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటే ఆ సమయంలో ఓహో ఈయన యేసు ప్రభు అనుకుని, ఎంత బాగున్నాడు, ఆయన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అని అనుకుంటూ ఉన్నాడు. వెంటనే యేసు ప్రభు ఆ చెట్టు క్రిందికి వచ్చేమంటాడంటే, ఇదిగో జక్కయ్య, ఆ చెట్టుని నీవు త్వరగా దిగి కిందికి రా అని అన్నాడు. వెంటనే అసలు చెట్టు ఎక్కిన సంగతి ఈయనకి ఎలా తెలుసు, ఎవరు చెప్పింటారు అని అనుకుంటున్నాడు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఆ రోజున చెట్టెక్కిన జక్కయ్య జీవితమే కాదు, నువ్వు ఎవరైనా సరే ఆయన సన్నిధానానికి వచ్చిన నీ జీవితము కూడా ఆయనకి బాగా తెలుసు. నీ బాధలు ఆయనకు తెలుసు, నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు, నీ సమస్యలు ఆయనకు తెలుసు, నీ రోగానికి మూలమైన తెలుసు, నీకు కలిసి రాకపోవడానికి కారణాలు ఆయనకి తెలుసు. నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఒంటరిగా నీ రక్త సంబంధికులు తెలియకపోవచ్చు, నీవు కన్నీరు మున్నీరు అయిపోయి ఎవరితో చెప్పుకున్నా ఏ ఆదరణ నాకు దొరకదని నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరికి చెప్పినా నన్ను పట్టించుకోలే అని. కానీ నీ హృదయంలో ఉన్న ప్రతి ఆవేదన సమస్యలన్నీ కూడా యేసయ్యకి తెలుసు. మాట విన్నాడు, వెంటనే దిగి వచ్చాడండి. అందుకని రాయబడిన మాట, త్వరగా దిగాడు. ప్రభు యేసుక్రీస్తును సంతోషంగా తన ఇంట్లో అంగీకరించుకున్నాడు, చేర్చుకున్నాడు. గడి చెప్పండి హల్లెలూయా. మరి ఈ రోజున యేసయ్యను మన ఇంట్లో సంతోషంగా చేర్చుకుంటామా? మాట విన్నాడు గనక యేసయ్యను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఈరోజు నువ్వు మాట వింటే ఆయనను నాతో పాటు నా ఇంటికి రా అన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ ఆరాధన అయిపోయిన వెంటనే ఆయన నీతో కూడా నీ ఇంటికి వస్తాడు. మాట విన్నాడు, అంతేగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఏమని అన్నాడు తెలుసా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలుగా వాళ్ళకి నేనేం చేస్తాను, పంచి పెడతాను, తిరిగి ఇస్తాను, నా ఆస్తి పేదలకి పంచి పెడతాను. ఇక నేను ఈ జీవితాన్ని మార్చుకుంటాను. ఇన్ని రోజులు యేసయ్య ఎవరో తెలీదు, కానీ ఎప్పుడైతే నేను యేసయ్యకి తెలిసానో, ఎప్పుడైతే ఆయన మాట విని వచ్చానో, నన్నే ఆయన ప్రత్యేకంగా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్న సంగతి నాకు తెలిసిందో, నేను ఇక మారాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్ హల్లెలూయా. మరి ఇంకా మారాలనుకుంటున్నావా, అలాగే ఉండాలనుకుంటున్నావా? యేసయ్యకి నువ్వు తెలుసు, నీకు యేసయ్య తెలిసినప్పుడే నీ జీవితాన్ని మార్చుకో. ఇందాక నీకు చెప్పాగా, ప్రతి పుట్టినరోజు సంవత్సరం ఈ చివరిలో రక్షణ పొందిన ఏ ప్రయోజనం? నరకానికే. అవునా కదా? అవునా కదండి? ఇష్టానుసారంగా తప్పులు చేసేసి ఈ మధ్య ఊరికే బుడ్డ వీడియోలు పెట్టారు, 10 నిమిషాలు అవమానకరమైన సంఘటనలు పెట్టి చివరిలో సారీ నాకు తెలియలేదు అని ఒక చిన్న మాట పెడతారు. అయిపోద్దా చిన్న మాట? ఇన్ని సంవత్సరాలు చేసిన పాపాలు దోషాలు అయిపోతుందా చివరిలో రక్షణ పొందితే?
నీవు తెలిసినప్పుడే మనసు మార్చుకోవాలి. నువ్వు ఆయన మాట విన్నప్పుడే నీ జీవితంలో పరివర్తన రావాలి. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇంకా పాపములోనే బ్రతుకుతూ ఇక మరణ గడియలు సమీపిస్తున్నప్పుడు నేను మారు మనసు పొందుతాను, పరలోకానికి వెళ్తాను అని అనుకుంటే ఆ టైంలో బాప్తిజం పొందినా చల్లదు. అర్థమైందండి? వయసు ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, తిరుగుతూ ఉన్నప్పుడే, ఏమండి తీర్మానాలు చేసుకోగలుగుతున్న సమయాలలోనే నీ జీవితాన్ని మార్చుకోవాలి. రక్షణ మనం చూస్తున్నాం. యేసుప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే తను నా మాట విన్నాడు. మాట విన్నవాడు నన్ను తన ఇంట్లో చేర్చుకున్నాడు. నన్ను తన ఇంట్లో చేర్చుకున్నవాడు తన జీవితాన్ని మార్చుకోండి. కొన్ని ఇళ్లలో పోవాలి, ఇంటి నిండా పట్టాలి అంటే యేసుప్రభు, కానీ జీవితాలు మారు. ఆమేన్, హల్లెలూయా. పటాల్లో యేసుప్రభు ఉంటాడా? మరి ఎక్కడ ఉండాలి? విగ్రహాలు యేసుప్రభు ఉంటాడా? ఉండడు. మరి ఎక్కడ ఉండాలి? అందుకే మా దగ్గర ఏముండవు, దాదాపు ఏదో వాక్యాలు, అది కూడా ఏదో ఉంటే బాగుంటుందని పెట్టడం తప్ప అసలు వాక్యాలు కూడా ఎక్కువ పెట్టం మేము. ఎందుకంటే ఆ వాక్యం అందులో కాదు. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయవు. హృదయంలో ఉంటే మరలా వ్యసనం జోలికి వెళ్ళవు. హృదయంలో ఉంటే చీకటి సంబంధించిన కార్యాలు నువ్వు చేయవు. సంవత్సరం చివరిలో వచ్చాం, ముగింపు గడియలు దగ్గర పడుతూ ఉన్నాయి. మన జీవితాల్లో మార్పు రావాలి. ఏమంటే చాలా నిష్ఠగా ఉండాలంటగా ప్రార్థనకు వస్తే, చాలా నిష్ఠగా ఉండాలంటగా బాప్తిజం తీసుకుంటే మా వల్ల కాదులేండి, మేము పడిపోవడం తప్ప మేమేం చేయలేము. కానీ దేవుని వాక్యం అంటుంది, నేను నా కుడి చేతితో నిన్ను పట్టుకొని నడుస్తా. అంటే అర్థం ఏంటంటే నీవు నడవలేవు గనక నేను కుడి చేతిని పట్టుకొని నడుస్తాను. ఇక నువ్వు నడిచేది ఎక్కడుంది ఇందులో? కనుక ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో. నిలబెట్టేవాడు ఆయన. సాహసులు అలవాటైపోతే పరిశుద్ధత కూర్చిన వాంఛను కలుగజేసేవాడు ఆయన. నువ్వు చూడొద్దు, దేవుని వాక్యములో ఒక నూతనమైన పరివర్తన చెందిన మానవుని నీవు చూడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతకాలం ఇలాగే బ్రతుకుతాం? సంవత్సరాలు మారిపోతున్నాయి. మొన్నేగా కొత్త సంవత్సరం చేసుకున్నాం అంటుండే డిసెంబర్లో అడుగు పెట్టాం. అర్థమైందండి? క్యాలెండర్ మారుతుంది, రోజులు మారుతున్నాయి, మబ్బులు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, మరలా వాటి దారి వాళ్ళు వెళ్తున్నాయి. మనం మారట్లా. సృష్టి మనతో బోధించే విషయం ఏంటంటే, నేను మారుతున్నాను, నువ్వు మారవా? చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరో విషయం మీకు చెప్తున్నాను. మీ కుటుంబాలలో ఈ సంవత్సరం చివరి కనుక ఉపవాస ప్రార్థన కూడికలు పెట్టించుకోవాలంటే మీరు నిర్ణయించుకొని ఒక రోజు చెప్పండి. మనం ఖచ్చితంగా సంఘము, మేము దైవజనులు అందరు కలిసి వచ్చి మీ కుటుంబాలలో ఉపవాస ప్రార్థనలు పెడతాం. ఎందుకు ఉపవాస ప్రార్థనలు? రాబో సంవత్సరం దీవెనకరంగా మార్చబడినట్లుగా నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్న మనము బాహ్యంగా, ఆత్మ సంబంధంగా అన్ని విధాలుగా సిద్ధపడడానికి అవకాశం కోరుతుంది. కనుక విషయాన్ని గమనించండి. సంవత్సరం మారుతుంది కనుక మనం రక్షణ పొందాలి. రక్షణ కొరకు ఎన్నో సంవత్సరాల ముందు చేసిన కార్యం మనము ఈ రోజున అక్షరాలుగా మన జీవితంలో నెరవేర్చుకోవాలి. గడి చెప్పండి, హల్లెలూయా. మరి ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం? యోహాను సువార్త 9వ అధ్యాయంలో గురుడివాడు కనపడతాడు. ఆ గురుడివాడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనేవాళ్ళు అంటే, యేసు ప్రభు దగ్గర వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగేటట్లుగానే వాళ్ళు కూడా వచ్చి ఏమడుగుతున్నారంటే, ఈ వ్యక్తి కళ్ళు లేనోడుగా లేదా గురుడివాడుగా పుట్టడానికి కారణం ఎవరు? వీడు పాపం చేశాడా? వీడు కన్నవాళ్ళు పాపం చేశారా? ఎవరు పాపం చేస్తే వీడు గుడ్డివాడు పుట్టారు అని అంటున్నారే కానీ వీడికి కళ్ళు రావాలయ్యా అని అడగట్లేదు. అన్ని విధాలుగా మాట్లాడిన తర్వాత యేసుప్రభు ఏం చేశాడంటే, నేల మీద ఉమ్ము ఊసి ఆ ఉమ్ముని బురద చేసి ఆ 2 కళ్ళకు అంటించి నీ ఎదుట కనబడుతున్న కోనీరులోనికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అన్నాడు. మనమైతే ఏమంటాం? ఏమనుకున్నావు నువ్వు? ఇల్లు వాకిలు లేనోడివి, ఊరు తిరుగుతున్నాడివి, నేల మీద ఊడ్చి ఉయ్యడమే తప్పు, అంతే కదా. మనోడు కదిలితే ఎక్కడ చూసినా అంటే బాబోయ్, మనం చూసి వస్తారో తెలియదు, అలవాటుగా వస్తారో తెలియదు, మనం ముందు వస్తున్నట్టే అంటారు. నన్ను చూసావా? అలవాటు కొట్టావో?
అది ఎప్పుడు ఉయ్యాలో తెలియదు, ఎక్కడ ఉయ్యాలో తెలియదు. కొంతమంది అనవసరంగా ఊసి ఏమైపోద్దంటే గొంతు పట్టేస్తుంది. మీకు తెలుసు ఆ విషయం? అనవసరంగా వస్తా కూర్చోకూడదు. అది నన్ను చూసి వస్తున్నాడు తెలియదు, నా కాడికి పగ ఏంటో తెలియదు, వాడిని ఎప్పుడు నేను చూడాల. అర్థమైందంటే కొన్ని దగ్గర ఉంటాయి, ఇక్కడ ఉమ్ము ఉయ్యరాదు అంటే సామాజిక విషయాలు కూడా చెప్పాలిగా. మరి ఇక్కడ ఉయ్యకూడదు అని ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లలో అయితే ఒక కుండ పెడతారు అక్కడ, ఇక్కడ ఉయ్యండి అని. ఆ మట్టి వేసి అక్కడ పెడతారు. కర్ణాటక ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఎప్పుడు ఆకొక్కలు నవ్వుతూ ఉంటారు. నోరంతా ఎప్పుడు ఉంటుంది. ఆ రైల్వే కంపార్ట్మెంట్లో పోతే అలా బాత్రూమ్ దగ్గర మొత్తం ఎలాగే ఉంటుంది, పెయింట్ పూసే పని లేకుండా. అక్కడ ఉయ్యాలని అక్కడ బోర్డు పెడతారు. మన వాళ్ళు ఎందుకు పోస్తారో అర్థం కాదు, వస్తూనే ఉంటారు. అలాగే అసలు నువ్వు నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నువ్వు గొప్పడివి కాదు, ఇల్లు లేని దేవుడు తిరుగుతున్నావు. నువ్వు వస్తే నేను కట్టిపోయాలా? అర్థమైందండి? ఆ గుడ్డోడు నమ్మకం ఏంటో తెలుసా? ఏ అవమానం కంటే నువ్వు ఇచ్చే దృష్టి నాకు కావాలి. ఎక్కడ చెప్పండి? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఊసిన భూమిలో కూడా స్వస్థత ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన చెప్పిన మార్గంలో వెళ్తే స్వస్థత ఉంది. అర్థమైందండి? ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే స్వస్థత. మీకు చెప్పానుగా, ఆయన చెప్పినట్టుగా చేయటమే ఆయన కోరేది. ఉమ్మి వస్తే కళ్ళు వస్తాయి అనుకున్నా, ఇప్పుడేమో నువ్వు కోనేరు బొమ్మన్నావు, కాలు చేరబడితే అని అనుమానాలు రాలా అతనికి. అర్థమైందండి? ఏ వ్యక్తి అయితే యేసే మాట వింటాడో అనుమానించకుండా, సందేహించకుండా చెప్పినట్లు చేస్తాడో అతని జీవితాల అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. వెంటనే వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ కోనేరు దగ్గరికి వెళ్ళిపోయి కళ్ళు కడుక్కున్నాడు. మెల్లగా చూసిన వెంటనే అన్నీ కనబడుతున్నాయి. ఇక యేసు ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా నిందలు, అవమానకరమైన పరిస్థితులు వచ్చాయి. ఆఖరి నువ్వు గుడ్డోడివి కాదు, వాడు వేరు నువ్వు వేరు అని అన్నాడు. కానీ కళ్ళు తెరవబడిన వాడు మాత్రం యేసయ్య కొరకు బలముగా నిలబడ్డాడు. ఆ విధంగా నేను ఈ దేవుని మాట విన్నావు, మనోనేత్రాలు వెలిగించబడిన నాడు అనగా నీ హృదయానికి ఉన్న దృష్టి నీవు పొందినప్పుడు, యేసయ్య మాటలు విన్నప్పుడు, యేసయ్య మాటలను గ్రహించినప్పుడు నీవు కూడా పశ్చాత్తాపపడాలి. నీవు కూడా దేవుని ఆరాధించడానికి ఇష్టపడాలి. ఇన్ని రోజులు యేసయ్యను చూసే నేత్రాలు లేవు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దైవజనులు చెప్తున్న వాక్యాన్ని బట్టి నీ కళ్ళు తెరవబడ్డాయి. ఇక యేసయ్యను చూడాలని ఇష్టపడాలి. అవమానాల్లో కూడా యేసయ్య కొరకు నిలబడాలి. అర్థమైందండి? ఒకరోజు నువ్వు యేసయ్యను చూస్తూ అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నీవు యేసయ్యను చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఎదుర్కొంటాడు. వెలివేయబడినప్పుడు బయట ఉన్నాడండి, వెలివేశారు అతన్ని. నువ్వు కళ్ళు లేనోడివి, కళ్ళు ఉన్నాయంటున్నావు, అందుకని అవసరం లేదు. మా సంఘంలో ఉండాల్సిన అవసరం, మా సమాజంలో ఉండాల్సిన అవసరం, మా మతంలో ఉండాల్సిన అవసరం, మా కులానికి సంబంధించిన వాడి యొక్క మీదట. ఎందుకని? నువ్వు యేసయ్య బాగు చేశాడు అంటున్నావు, యేసయ్య నన్ను ముట్టాడు అంటున్నావు. మా కులం వాళ్ళు ఆడిపోయారు, మా మతం వాళ్ళు ఆడిపోయారు, మన బంధువులు ఆడిపోయారు. ఒరే నాయన, మీరు 100 చెప్పండి, మీరు ఇన్ని చేసినా మీరు నాకు కళ్ళు ఇవ్వలేదుగా. మా ముఠా వాళ్ళు అన్నా మా కళ్ళు ఇవ్వలేదుగా, మా కులం అన్నా మా కళ్ళు ఇవ్వలేదుగా, మా అవసరత తీర్చలేదుగా, నరకం నుండి విడిపించగలిగిన ఆ మార్గం గురించి మీరు చెప్పలేదుగా. కానీ ఆయన ఎవరో నా కళ్ళు తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నేను చూడాలనుకున్నాను. అరే, నీ భిక్ష వేసింది మేము, రూపాయి గడవకపోతే రూపాయి ఇచ్చింది మేము, ఇచ్చిన భిక్షంతో నువ్వు బ్రతుకుతున్నావు. అలాంటిది నువ్వు మమ్మల్ని ఏంటంటావా? అవసరం వెళ్ళిపో బయటికి అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు నమ్మితే అవమానం వచ్చిందా, ఘనత వచ్చిందా? అందుకేనండి నేను మా వాడు అస్సలు విడిచిపెడుతున్నాను. కానీ పరలోక రాజ్యం నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను నా తండ్రి. అక్కడ చెప్పండి హల్లెలూయా. అక్కడ నిన్ను అవమానించిన వాళ్ళు ఉండరు, అక్కడ నిన్ను వెలివేసిన వాళ్ళు ఉండరు. ఈ లోకం కేవలం పెళ్లి, పేరెంటాలకి పిల్లలు పుట్టారమ్మా, ఇంకో దాని కొరకు ప్రజలు కావాలనుకుంటే మేమందరం లేమా? ఇక్కడ చెప్పండి హల్లెలూయా. మేము రామా? మేము పనులు చేయమా? ఆలోచించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవమానానికి కారణమైన వాళ్ళు అక్కడ కనబడరు.
అర్థమైందండి. నువ్వు బాగుపడితే చూడని వాళ్ళు, పైగా మేమంతా ఒకటే అనేవాళ్ళు అక్కడ కనపడరు. కనబడేదంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉంటాడు. ఆయనను చూస్తాం, ఆయనను ఆరాధన చేస్తాం. విడి చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడు? ఎవరిని బాగు చేశారు అయ్యా? ఎవరు? యేసు ప్రభు అంటే, అయ్యా ఆయన నాకు చెబితే ఆ మాటను వెళ్ళాను, కోనేరులో కళ్ళు కడుక్కున్నా, నాకు కళ్ళు వచ్చాయి. ఇప్పుడు నన్ను అందరూ వెలివేశారు. కళ్ళు వచ్చాయని ఒక కారణాన్ని బట్టి వెలివేశారు. ఆనంద వాళ్ళలో కనబడట్లేదు. ఒకప్పుడు వ్యసనంలో ఉండేవాడిని, ఒకప్పుడు భయంకరమైన సంబంధాలు పెట్టుకొని ఉండేదాన్ని, అన్నీ మార్చుకొని దేవుని నమ్ముకుంటే వాళ్ళు ఆనందపడట్లేదయ్యా. కానీ ఇప్పుడు చర్చికి వెళ్తున్నానని బాధపడుతున్నారు వాళ్ళు. నన్ను వెలివేశారు. నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావు కనుక వెలివేస్తావు అంటున్నారంటే, ఇంతకీ ఆయన ఎవరో నీకు తెలుసా అంటే, ఎవరో తెలియదు బాబు ఆయన అంటే. ఆయన అంటాడు, నీ కళ్ళు తెరిచిన వాడు ఎవరు కాదు, నేనే. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. వాళ్ళు నిన్ను వెలివేశారని కాదు, అసలు నువ్వే వాళ్ళను వెలివేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు మార్చబడిన నాడు, నా మాట విననాడు నీవు పరలోక రాజ్య సంబంధి అయిన వాడివి. నీవు నా సొత్తైన వ్యక్తివి. నీవు నా సొత్తు కనుక నీ జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను. నేను ముట్టే నా కన్ను గుడ్డును ముట్టినట్టే అంటాడు ఆయన. హుషారు చెప్పండి హల్లెలూయా. చూసారా ఆయన మాట వెంట ఎంత ఆశీర్వాదం. అక్కడేమో ఇంటికి రక్షణ వచ్చింది, ఇక్కడ దేహానికి స్వస్థత, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించబడి అతను యేసయ్యను చూడగలిగాడు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. మరి ఆయన మాట మనం వినాలా వినకూడదా? వినాలి. మాట కష్టం బాగానే రావచ్చు, ఆశీర్వాదంగానే రావచ్చు. ఆయన తిట్టొచ్చు కూడా కొన్నిసార్లు. యేసు ప్రభు శిష్యులు ఏమన్నాడు తెలుసా? ఒక దగ్గర యేసు ప్రభుతో ఉన్నారు, సహవాసం చేశారు. సహవాసం చేసినప్పుడు ఆయనలో ఉన్న గుణాలు ఇలాగ రావాలిగా. కానీ వాళ్ళలో ఉన్నప్పుడు సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఏమని తిట్టాడు? మూర్ఖులకు ఈ తరము వారులారా, అవిశ్వాసులారా. ఇప్పుడు తిడితే మనం ఉండాలా వద్దా? చెప్పాలి, గడి చెప్పాలి. తిడితే మనం ఉండాలా వద్దా? తిట్టినా ఆయన మనకు కావాల్సిందే. పెట్టినోడు తిడితే తప్పేమీ కాదు, భర్త తిడితే తప్పేమీ కాదు, అన్నం వండే భార్య తిడితే తప్పేమీ కాదు. పక్కన గొడవ జరిగిందంటే అందరు వినాలని ఇష్టపడతారు. ఏ ఇంట్లో లేవండి గ్యాస్ పొయ్యిలు. కుటుంబాలన్న వెంటనే మామూలే. పెట్టేవాడు తిడతాడు, వండేవాడు తిడతారు, అన్నీ మనం పడాలి. మరి ఈ మాటలు పడినప్పుడు యేసయ్య మాటకు కూడా అది కష్టమైన మనం వినాలి. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎక్కడైనా గొడవలు వినబడుతున్నాయని వెళ్ళిపోండి అంతే. గోడ షూ పెట్టి ఇటు చూసి, ఎందుకు ఇంట్లో గొడవలు రావు కాబట్టి పై నుండి పడ్డారు మీరేమన్నా. ఏదో అసంతృప్తిని బట్టో, ఏదో పొరపాటు జరిగిందనో, అవివేకం వల్లనో, ఏదో జరిగినందుకు ఏదో మాట వస్తుంది, అది మామూలే. అనంత మాత్రాన కోపపడ్డ వాళ్ళనో, మాట అనడం వల్లనో తప్పేమీ కాదు. బూతులు మాట్లాడితే అది తప్పే. అవునా కదా? తప్ప కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అప్రియమైన దేవుని పట్ల యేసయ్య కూడా ఆయన మాట వినాలని, అది కష్టమైన నష్టమైన వినాలనే ఇష్టపడతాడు యేసు ప్రభు. కొన్నిసార్లు ఏమన్నాడంటే, దేవుడు పంపకపోతే మీరు నా దగ్గర రారు, దేవుడు తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపుతాడో వాళ్ళే వస్తారు అని అన్నందుకు అలాంటి కొన్ని మాటలు విని చాలా మంది బాధపడంట, ఇక ఆయనను వెంబడించడం మానేశారంట. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము చదవండి, వాక్యం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయములో అద్భుతమైన మాట మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. తిరగకూడదు, పిల్లలు తిరగకూడదండి. ప్రార్థనకు వచ్చి తిరగకూడదు, ఎందుకంటే దేవుని వాక్యం వినేటప్పుడు మనకు ఆశీర్వాదం. 64వ వచనం నుండి మనం చదివితే, మీలో విశ్వసించని వారు కొందరున్నారు అని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరో, తను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకి. చూశారండి, జనం వచ్చారు, వాక్యం వింటున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నమ్మకం మీదేగా వచ్చింది, స్వస్థత పొందాలనేగా వచ్చింది, జీవితాలు బాగుపడాలనేగా వచ్చింది.
ఆ బాగుపడాలని వచ్చిన వాళ్ళు యేసయ్య మాటలు వినాలని వచ్చినప్పుడు యేసయ్య వెంటనే అంటున్నాడంటే, మీలో విశ్వసించని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారంటే బాధ కలిగితే బాధ కలగదా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఎవరి పెళ్ళిళ్ళకి భోజనాలు పెడతారు, ప్రార్థనలు కూడా భోజనాలు పెడతారు. మీలో చాలా మంది తినడానికి వచ్చారంటే ఎట్లుంటుంది మాట? పెట్టేది మామూలే. అవి కూటమైన భోజనం పెడతారో పెట్టరా ఏమండి? కానీ అది పెట్టడం సహజం, చెప్పాల్సిన అవసరత లేదు. కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ తినడానికి వచ్చారు అంటే డబ్బు లేచిపోతారు. వండింది దేవుడు తినాలి అక్కడ. ఆమె హల్లెలూయా. ఆ టైంలో మైక్ నాకు ఇస్తారు, షోలో భోజనాల గురించి చెప్పారు. తినడానికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుండే అంటే ఎట్లుంటుంది? కొన్ని పదాలు కష్టం కలిగిస్తాయి కదా. మనకిచ్చినప్పుడు నేనేమంటాం, ఏమంటే విశ్వాసులకి భోజనాలు ఏర్పాట్లు అంటే కొంచెం పద్ధతిగా పదాలు వాడి భోజనాలు ఏర్పాట్లు విశ్వాసుల కొరకు బయట చేశారు. సేవకులకి మందిరాలు భోజనాలు ఏర్పాట్లు కదండి. తినడానికి వచ్చిన వాళ్ళు సేవకులు లోపల తినండి, తినడం. ఆలోచించండి ఒకసారి. అంటే యేసయ్య మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉన్నా మన వినాలి. చెప్పండి హల్లెలూయా. ఆయన ఎందుకు చెప్పాడో తెలీదు, కానీ మాట వినాలి. ప్రభువా వచ్చిన వాళ్ళందరికీ కోనేరు కడుక్కోమని చెప్పావా? వచ్చిన వాళ్ళందరికీ ఏమండి ఉమ్ము రాసావా? అవి మనకు అనవసరం, కడుక్కో అన్నాడు, పోయి కడుక్కోవటమే. వాక్యం ఇలా చేయొద్దు, ఇలా చేయటం వల్ల నీకు ప్రమాదం, ఇలా చేయటం వల్ల నీకు శాపం, ఇలా చేయడం వల్ల నీ జీవితాలు బాగుపడదు అన్నప్పుడు నీవు మారాలని ఇష్టపడాలి. లేకపోతే ఎవరికి కష్టం? మనకే కదండి. కనుక ఆ మాట విని అక్కడ ఏమని అన్నాడంటే, మీలో విశ్వసించని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా మీలో కొంతమంది అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, పేరుకు ఒకడు నాతో పాటు తిరుగుతున్నాడు కానీ వాడు ఒక రోజున నన్ను అప్పగిస్తాడు అనే ఉద్దేశం మీద చెప్పాడు. ఈ రోజున యేసు ప్రభుతో ఉండి కూడా పేరుకు మాత్రమే తిరుగుతూ యేసు ప్రభుని ఎంతమంది ఎక్కడెక్కడ అప్పగించట్లా? అర్థమైందండి? నువ్వు చెయ్యని పనులు చేస్తున్నావంటే అక్కడ యేసు ప్రభు పేరును అవమానం చేస్తున్నావు అని అర్థం. ఆయన యేసయ్యని ఒక దొంగల దగ్గర, ఒక వ్యసనాల దగ్గర, ఒక వ్యభిచారపు దగ్గర నువ్వు అప్పగిస్తున్నావు అర్థం. నువ్వు ఉండకూడని చోట నువ్వు ఉన్నావంటే యేసయ్య నీ హృదయంలో ఉన్నాడని నమ్ముతున్నప్పుడు ఆడును అప్పగించడానికి తీసుకొని వెళ్ళావని అర్థం. ఈ విషయాన్ని గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఆయన అంటున్నాడు, విశ్వసించని వాళ్ళు పేరుకు మాత్రమే తిరిగే వాళ్ళు ఉన్నారు. పేరుకు మాత్రమే కాదు, నిజంగా నాతో తిరిగే మీరంతా నా వలె మార్చబడాలని ఆశ. విషయాలు చెప్పండి హల్లెలూయా. అందుకని చూడండి, మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడు. కొంతమంది ఉంటారు, యేసు నేను మీ అన్నయ్యనే, యేసు మీ తమ్ముడు వచ్చా నేను కదండి. కొంతమంది కొన్ని దగ్గర చూడండి, రక్త సంబంధికుల వాతావరణాలు ఎక్కువ ఉంటాయి, యేసయ్య వాతావరణాలు కనపడదు. కనుక ఆయన ఏమంటాడంటే, ఆ మాటకి అర్థం ఏంటంటే చూడండి, తండ్రి చేత నీకు కృప అనుగ్రహించబడకుంటే ఎవరు రారు. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడు పంపకపోతే ఎవరు రారు, పంపితే ఎవరైనా వస్తారు. దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళే వస్తారు. మేము ఆ విధంగానే అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఆరాధన కొరకు ప్రార్థన చేస్తుంటాం, కానీ దేవుని చిత్తం ఎవరు ఉంటుందో వాళ్ళనే దేవుడు నడిపిస్తాడు. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు దేవుని సన్నిధానికి వస్తారు, ఆ విధంగా దీవించబడతారు. కనుక ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నడు ఆయనను వెంబడించలేదు. అవసరం లేదండి. ఎందుకు? పోతే చాలు, ఇక మేము పోతే ఆనందపడేదానికంటే ఏదేదో చెప్తున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, స్వస్థత పొందినోడు రాట్లా. స్వస్థత పొందినోడు ఎక్కడ పోతున్నాడు, ఏ సంఘానికి పోతున్నాడు చూపించట్లా. బైబిల్ గ్రంథస్థం చేయబడిన కొంతమంది గురించి మాత్రమే మందిరానికి వెళ్ళారు అని ఉంది. మరి మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? స్వస్థత పొందిన నీవు కృతజ్ఞతగా దేవుని సన్నిధానానికి రావాలి. ఆమేన్ హల్లెలూయా. ఆరోగ్యాన్ని పొందిన నీవు, బాగుపడిన నీవు, స్వస్థత పొంది మేలు పొందిన నీవు దేవుని దగ్గరికి రావాలి. అప్పటి నుండి చాలా మంది యేసు ప్రభువుని వెంబడించడం
మానేశారు. ఆ తర్వాత చదవండి ఇప్పుడు. అప్పటి నుండి ఆ. ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి ఉమ్. మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. ఆ. కాబట్టి ఆ. యేసు మీరు కూడా చూసారా, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు అసలైన మాటకి ఆయన మాట విన్నవాళ్ళే ఒకప్పుడు, స్వస్థత పొందిన వాళ్ళే ఒకప్పుడు. కానీ దేవుని వాక్యం కొరకు కాకుండా స్వస్థతల కోసమే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆరోగ్యాన్ని పొంది వెళ్ళిపోయిన వాళ్ళు, మేలు పొంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఆయన బాధ కలిగింది. మీరే ఆలోచించండి. మీరు ఎదుటి వాళ్ళ గురించి చాలా అనుకున్నప్పుడు వాళ్ళ వలన ఒక చేదైన అనుభవం ఎదురైందంటే బాధ కలిగింది, కలగదా? కుదిరితే డబ్బులు, అబ్బాయి కొంచెం డబ్బులు ఇచ్చే అంటే కొట్టేస్తుంటాం. బోర్లేవాడు బాగుంటే సార్ మనకెందుకు అని అంటుంటాం. తీరా ఏదో కార్యక్రమం పెట్టి వాడు రాలేదే అనుకో, అప్పుడు ఎంత ఉంటుంది మాట, ఎంత బాధ కలిగిద్ది. నేను అందరికీ సహాయం చేశానండి. వాడు కావాలంటే డబ్బులు ఇచ్చాను, నీళ్ళు కావాలంటే డబ్బులు ఇచ్చాను, ఇంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇచ్చాను, కార్యక్రమానికి రాలేదండి, ఎంత బాధ అనిపించింది అంటారు అని చెప్పుకుంటారు 10 మందికి. అలాగే యేసు ప్రభు కూడా వీళ్ళకి స్వస్థత ఇచ్చాను, వీళ్ళకు చేదైన అనుభవాలు ఉంటే మారాను మధురంగా చేశాను, కానీ వీళ్ళు మరలా నా దగ్గరికి రావట్లేదు అని ఆయన ఘాటుగా చెప్పాడు. ఇప్పుడు ఆ శిష్యులతో ఏమంటాడంటే, అందరూ వెళ్ళిపోయారుగా, మరి మీరెందుకున్నారు నాతో పాటు? నా మాట విన్నారుగా, మాట విని కఠినంగా ఉంది అని అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మరి మీరెందుకు ఆగారంటే అప్పుడు చెప్తున్న మాట, ప్రభువా ఎవరి దగ్గర పొమ్మంటావు? నీవే హల్లెలూయా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నువ్వు ఏ మాటలైతే చెప్తున్నావో అది కష్టంగా ఉండొచ్చు. పేతురును ఎప్పుడు కూడా పొగిడినట్టు చూశారండి? పొగిడిన సందర్భాలు తక్కువ. యేసుప్రభుని విడిచాడా పేతురు? కానీ విడిచిపెట్టలేదు. యేసుప్రభు వెంట వస్తుంటే ఒకసారి తింటే ఉంటాడంటే, సాతాను నా వెనుకకు పో అని అన్నాడు. యేసుప్రభు విడిచిపెట్టాడా? నన్ను సాతాను అంటాను, ఊరికి ఇల్లు వాకిలే వాళ్ళ కూడా వదిలేసి వస్తే అని అన్నాడా? అందులా ఇంకా యేసుప్రభుని ఎక్కువగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు. సాతాను నా వెనక వెళ్ళిపో అంటే పేతురు అనుకున్నాడు, ఓహో ఇలాంటి మాట సాతాను నుండి వస్తుంది అనుకుంటా, అందుకే యేసు ప్రభు తిట్టాడు అని అనుకుని అలా మాట్లాడడం పక్కన పెట్టేశాడు. అలాగే యేసు ప్రభు కఠినంగా మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకొని మనం జాగ్రత్తగా యేసయ్య మనసుని ఎరిగి బ్రతకాలి. లేకపోతే సీమోన్ ఎప్పుడో పారిపోవాల్సినాడు. స్టార్టింగ్ విశ్వాసం ఎవరు? పేతురే. మొదటి శిష్యుడు ఎవరు? పేతురే. ఎక్కువ తిట్టింది ఎవరిని? అది తిడితే వెళ్ళిపోతామండి సమయాన్ని వదిలేసి మనం. అన్నకి ఇష్టం లేదేమో, అక్కకి ఇష్టం లేదు అనుకోవచ్చుగా. ఎడు చెప్పండి హల్లెలూయా. వాక్యం ఎలా చెప్తుందేమో అని అనుకోవచ్చుగా. ఎందుకో తెలుసా? ఆ రోజున ఆయన మాట నిత్య జీవానికి నడిపిస్తుందని ఎలా శిష్యులు తెలుసుకున్నారో, ఆ విధంగానే సేవకుని నోటి ద్వారా వచ్చే గద్దింపైన ఆదరణైన హెచ్చరికలైన నన్ను నిత్య జీవానికి నడిపిస్తుందని నీవు నమ్మినప్పుడే నిజమైన ఆశీర్వాదాలు మొదలవుతాయి. ఆమేన్ హల్లెలూయా. పాస్టర్ గారు గద్దించిన తిట్టినా ఇదేమన్నాడు ఎందుకంటే అయితే అని అన్నావు అనుకో, అన్నకు ఇష్టం లేదు, దేవుని వాక్యం వద్దుంటుందని తీసేయాలంతే. అది ఎవరికి ఆశీర్వాదం? నీకే ఆశీర్వాదం. ఆమేన్ హల్లెలూయా. సేవకులు ఏం చెప్పినా వాక్యాన్ని బట్టే చెప్తారు. వాక్యములో ఉందా చేయమంటాం, వాక్యంలో లేదా మేము మోసాలు చేయాలనుకో. అప్పుడు మేము దేవుని పెట్టారా? దేవుని వాక్యం నేను ఆదరిస్తుంది, దేవుని వాక్యం నీకు స్వస్థత ఇస్తుంది, దేవుని వాక్యము నీ కుటుంబానికి రక్షణ ఇస్తుంది. కరెక్టే, కానీ ఆ మాటలు నువ్వు వినగలగాలి. విన్నప్పుడే నీకు ఆశీర్వాదం, విన్నప్పుడే ఆ మాటలు పరలోక రాజ్యానికి నేను చేరుస్తాయి. నిత్య జీవం ఉన్న చోట, నిత్యము ఆనందముతో ఉన్న చోట మనందరినీ కూడా చేరుస్తుంది. ఆ విధమైన అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్.